ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకుని ఇప్పటికీ ఆచూకీ తెలియని 7 కోసం అన్వేషణ కొనసాగుతోంది. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2 ప్రదేశాలను మరింత విస్తృతంగా తవ్వుతూ గల్లంతైన వారి జాడ కోసం శోధిస్తున్నారు. టీబీఎం ముందు భాగానికి చేరుకునేందుకు 7 జాడ కనిపెట్టేందుకు రోబోలను సైతం రంగంలోకి దించుతున్నారు. సొరంగం పైకప్పు కుప్పకూలే అవకాశం ఉన్న చోట టైగర్ కాక్స్ ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన వారి జాడ కోసం నిత్యాన్వేషణ కొనసాగుతోంది. అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల నడుమ సహాయక బృందాలు సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. దేశంలో సొరంగాల్లో ఎన్నో రకాల ప్రమాదాలు జరిగినా ఈ తరహా ప్రమాదం ఎక్కడా జరగలేదని నిపుణులు చెబుతున్నారు. అన్ని సొరంగాలకు ఆడిట్లు, అవుట్లెట్లు సహా వివిధ మార్గాల ద్వారా సొరంగంలోకి గాలి, వెలుతురు, ఆక్సిజన్ అందుతాయి. అలాంటి వాతావరణంలో సహాయక చర్యలు చేపట్టడం కష్టతరమే అయినా ఎస్ఎల్బీసీ సొరంగం తో పోలిస్తే కొంత మేలే. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లేందుకు ఒక్కటే మార్గం ఉంటుంది. తిరిగి రావాలన్నా అదే మార్గం. వెంటిలేషన్ ట్యూబ్ తో మాత్రమే ఆక్సిజన్ అందుతుంది. లోపలికి వెళ్లేందుకు లోకో ట్రైన్ ఉన్నా ప్రమాదం జరిగినప్పుడు అది 11 కిలోమీటర్ల వద్దే ఆగిపోయింది. రోజుల తరబడి శ్రమించి ప్రస్తుతం 13.5 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ అందుబాటులోకి తెచ్చారు. అక్కడి నుంచి దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక భాగం, దాని శకలాలు దారికి అడ్డంగా నిండిపోయాయి. 15 రోజులు శ్రమించినా ఇప్పటికీ టీబీఎం ని పూర్తిగా తొలగించలేకపోయారు. కారణం, ఒక్కో భాగం టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. వాటిని కత్తిరించి బయటకు పంపాలంటే లోకో ట్రైన్ ఒక్కటే మార్గం. 3 గంటలు ప్రయాణిస్తేనే కత్తిరించిన భాగాలు బయటకు వెళ్లేది. టీబీఎం వెనుక భాగం నుంచి సుమారు 400 మీటర్ల వరకు ప్రయాణిస్తేనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లగలం. ఆ ప్రాంతమంతా మట్టి, బురదతో నిండిపోయింది. 3 అడుగులు మొదలుకొని సుమారు 15 అడుగుల మేర మట్టి పేరుకుంది. నిత్యం ఊట నీరు ప్రవహిస్తుంది. నిండిపోయిన మట్టి, సిమెంటులో దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలు కలిసిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా మట్టి, బురదతో చిందరవందరగా ఉన్న సొరంగంలో మృతదేహాన్ని కనిపెట్టడం సవాలే. అందుకే అత్యాధునిక సాంకేతికతను వినియోగించి అనుమానిత ప్రాంతాలు గుర్తించారు. తవ్వకాలు జరిపినా ఫలితం లేకపోవడంతో కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాలతో అన్వేషణ సాగించారు. ఆ ప్రయోగం ఫలించి 16 రోజుల తరువాత ఒక్కరి మృతదేహం బయటపడింది. 7 అడుగుల లోతు తవ్వాక చేయి బయటపడింది. దేహం మొత్తం 7 పొరలుగా చుట్టుకొనిపోయి ఉంది. ఉక్కు పొరల్ని జాగ్రత్తగా తొలగించి 12 గంటలు శ్రమించి గురుప్రీత్ సింగ్ ని వెలికి తీయగలిగారు. జాగిలాలు గుర్తించిన అలాంటి అనుమానిత ప్రాంతాలకు D1, D2లుగా నామకరణం చేసి ప్రస్తుతం అక్కడే తవ్వకాలు జరుపుతున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా తవ్వితే సొరంగం మరోమారు కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టైగర్ కాక్స్ తో రక్షణ వలయం ఏర్పాటు చేయనున్నారు. కాక్స్ అంటే కర్రలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే స్తంభాల్లాంటి నిర్మాణాలు. ప్రతి మీటరుకు ఒక టైగర్ కాగు చొప్పున 14 కిలోమీటర్ల వరకు వాటిని ఏర్పాటు చేస్తే తప్ప D1 వద్ద తవ్వకాలు జరిపే పరిస్థితి లేదు. టీబీఎంను కత్తిరించేందుకు గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు వినియోగిస్తున్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని సింగరేణి కార్మికులు సొరంగం లోపల తవ్వకాలు సాగిస్తున్నారు. ఒక్కసారి సొరంగంలోకి వెళితే సుమారు 12 గంటల పాటు పనిచేయాల్సి వస్తోంది. భోజనాలు కూడా సొరంగంలోనే చేయాల్సి వస్తోంది. షిఫ్టుకు 157 మంది చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 14 సంస్థలకు చెందిన నిపుణులు నిత్యం పనిచేస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి రోబోల్ని సైతం వినియోగించనున్నారు. గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన ప్రాంతం చుట్టుపక్కలే మరో 3 చిక్కుకుని ఉంటారన్న అంచనాతో అంతకుముందు తీసిన గుయ్యిని విస్తృతం చేస్తున్నారు. ఇవాళో రేపో మిగిలిన వారి జాడ కనిపెడతామని సహాయక బృందాలు ఆశాభావంతో ఉన్నాయి.